కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఒక చిన్నారి ఉన్నారు. చిన్నతనంలోనే కూచిపూడిలో తన ప్రతిభను చాటుతూ ఇంటర్నేషనల్, నేషనల్ స్థాయిలో పథకాలు అందుకుంటూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. మరి ఈ రోజు మనతో వాళ్ళ నాన్నగారు అలాగే చిన్నారి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. హాయ్, నీ పేరేంటి? నా పేరు బొమ్మకంటి బి సహస్ర. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? థర్డ్ క్లాస్. ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడ ఉంటావు నువ్వు? నేను జాన్కపేటలో ఉంటాను. జాన్కంపేటలో ఉంటావు. నువ్వు కూచిపూడిని ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావు? 3 years. 3 years నుంచి నేర్చుకుంటున్నావు. నీకు ఇష్టమా ఇదంటే? మీ డాన్స్ అకాడమీ ఎక్కడుంది? నువ్వు ఎక్కడ నేర్చుకుంటావు డైలీ? ఎల్బీ నగర్. మీ గురువు నేమ్? పద్మలత మేడం. ఎలా చెప్తారు మేడం నీకు? మంచిగా. నువ్వు ముద్రలు చూపించగలుగుతావా? ఏవి చెప్పగలుగుతావు? పతాకస్, శ్రీపతాకస్, అద్రపతాకస్, కత్తరీ ముఖః, మయూరాఖ్యో, అర్ధచందస్య, ఆరార, సుఖతుండకః, ముష్టిష్ట, శిఖరాకష్ట్య, కపీతకః, కటకాముఖః, సూచి, చంద్రకళ, పద్మకోశ, సద్దశిరాసర, మృగశీర్ష, సిన్మముఖ, తాంగూలస్య, ముకూలస్, సందంసో, త్రిశూలకః. ఓకే, చాలా బాగా చెప్పావు. ఇంత బాగా చెప్తున్నావు, ఇంత బాగా నాట్యం చేస్తున్నావు కాబట్టి నీకు ఎన్ని పథకాలు రావడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది ఈ పథకాలు తీసుకుంటున్నప్పుడు నీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఏమంటారు నీతో? నీ ఫ్రెండ్స్ అందరు ఏమంటారు నువ్వు ఇలా నాట్యం చేస్తుంటే? చాలా మంచిగా చేసినావు అంటారు. అవునా? ఇప్పటి వరకు ఎన్ని ప్రోగ్రామ్స్ చేసావు నువ్వు? 20 programs. ఓకే, ఎక్కడెక్కడ చేసావు? బిర్లా మందిర్, రవీంద్ర భారతి, రత్నాలయం, నాగోల్, నిజామాబాద్. ఓకే, ఇన్నేం చేసావు కదా, మరి ఇంత చిన్న వయసులోనే ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నావు. నువ్వు పెద్ద అయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నావు? నీ కోరిక ఏంటి? డాన్స్ మాస్టర్ అవ్వాలనుకుంటున్నావా? ఓకే సార్, మీరు చెప్పండి సార్, అసలు పాపకి కూచిపూడి నేర్పించాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? పాపకు చాలా ఇంట్రెస్ట్ ఉంది మేడం. స్టార్టింగ్ నుంచి జస్ట్ మేము 1 time 2 time చెప్పాము. ఆమె డైలీ ఆమె మార్నింగ్ లేచిన నుంచి స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తుంది. క్లాస్కి వెళ్తే డ్యాన్స్ క్లాస్కి డైలీ 5 to 7 2 hours వెళ్తుంది మేడం. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తుంది. కొంచెం పట్టుదల చాలా ఉంది. అందుకోసం మేము కూడా ఎంకరేజ్ చేసి ఇలా అన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, పాపకి ఎన్ని ఇయర్స్ ఉంటాయి సార్? 7 years మేడం. మరి ఇంత చిన్న వయసులోనే అంటే పాపకి మొదట్లో ఇబ్బంది ఏమన్నా అయిందా? స్ట్రగుల్లో ఉంది మేడం. స్టార్టింగ్లో ఎక్కడో డ్యాన్స్ స్కూల్ మా హౌస్ ఎక్కడో తీసుకెళ్ళాలి 2 hours వెయిట్ చేయాలి. బట్ ఆమెకు పట్టుదల ఉంది కాబట్టి మేము కూడా చాలా ముందుకు వెళ్ళేసి ఓపికతో చేసాము. ఆమె కూడా మా కష్టానికి ఫలితంగా అన్ని ప్రోగ్రామ్స్ కానీ అవార్డ్స్ కానీ తీసుకోవడం జరుగుతుంది మేడం. సార్, ఈ పథకాలు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఇటు స్టడీకి అంత టైం ఎట్లా మేనేజ్ చేస్తాం మేడం? ఆమె క్లాస్లో కూడా ఫస్ట్ ఆమెనే మేడం. ఎవ్రీ ఇయర్ 2nd class అయిపోయింది, ఇప్పుడు 3rd class స్టార్టింగ్ మేడం. 1st 2ndలో ఆమె ఫస్ట్ ర్యాంక్ స్టడీలో ఉంటుంది. ప్లస్ మళ్ళీ ఇది కూడా ఈవినింగ్ వచ్చిన తర్వాత కంపల్సరీ ప్రాక్టీస్కి వెళ్తుంది మేడం. ఓకే సార్, డైలీ లైఫ్ ఏ విధంగా ఉంటుంది? రొటీన్గా అల్లరి చేస్తుంది అందరి పిల్లలను అల్లరి చేస్తుంది మేడం. ఎంత అల్లరి చేసినా 5 టైం అయిందంటే ఆమె ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి డాన్స్ క్లాస్కి వెళ్ళిపోతాను, మాకు తీసుకెళ్ళానని చెప్పేస్తుంది. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇంత చిన్న వయసులోనే ఇన్ని పథకాలు అందుకుంటుంది పాప, డాన్స్ చేస్తుంది, అందరు ప్రశంసలు పొందుతుంది. చాలా బాగుంది మేడం. మాకు ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మీకు ఈ మే 3rd మలేషియాలో ప్రోగ్రామ్ వచ్చింది మేడం. ఇన్విటేషన్ వచ్చింది. నెక్స్ట్ జూలై 1st 2nd 3rd తానా వాళ్ళది మేడం. తానా వాళ్ళది రావడం చాలా గ్రేట్ ప్రోగ్రామ్. బట్ మా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మేము స్ట్రగుల్ అవుతున్నాం. ఇది మా ఎంపీ అరవింద్ గారు దృష్టికి తీసుకెళ్ళి మాకు ఏదైనా ఆర్థికంగా వెళ్ళడానికి సాయం చేయాలని పాప కోసం కోరుతున్నాం. ఇంక వెళ్ళి కలవాలి అనుకుంటున్నాం మేడం సార్ని. ఓకే సార్, మీ కోరిక ఏంటి? పాప ఏ స్టేజ్కి వెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ మనం అన్ని స్టేజ్లకు వెళ్ళింది. ఫైనల్ ఆమె అంబిషన్ ఇంటర్నేషనల్ యూఎస్లో చేసిన తర్వాత ఆమె ఇందులోనే వీళ్ళకి కూడా కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మేడం. ఇప్పుడు ఆమె ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతుంది డిసెంబర్లో. అలా చేసిన తర్వాత ఆమె గోల్ ఏంటంటే ఒక మంచి డాన్స్ స్కూల్ పెట్టి నాలాగా చాలామంది పిల్లలకు ఫ్రీగా నేర్పియాలని మేము అనుకుంటున్నాం మేడం. ఒక అకాడమీ పెట్టి మా పాప ద్వారా. ఓకే సార్, ఇంకా ఏంటంటే ఇలాంటి పిల్లలున్న తల్లిదండ్రులకి మీరేం చెప్తారు? మీ తరఫున ఎంకరేజ్ చేయాలని మేడం. చదువు ఒకటే కాదు కదా మేడం, ఈ రోజుల్లో అన్నిట్లో వాళ్ళకి ఏ స్కిల్ ఉంటే ఆ స్కిల్లో మనం ఎంకరేజ్ చేయడం చాలా మన మంచిది, వాళ్ళ మంచిది. ఒకటి చదువు అని విసిగించకుండా వాళ్ళకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద కూడా మనం కాసేపు టైం తీసుకొని వాళ్ళకు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు బాగుంటారు, ఫ్యూచర్ ఉంటుంది మేడం, మనకు కూడా బాగుంటుంది.
ఓకే సార్, ఇప్పుడు జాన్కంపేట అంటున్నారు, మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో ఎలా నేర్పించారు పాపకి? అక్కడే మాది ఉంటారా? ఓన్ ప్రాపర్ ఇక్కడనే మేడం జాన్కంపేట్, బట్ నా బిజినెస్ పరంగా నేను హైదరాబాద్లో ఉంటాను మేడం. అక్కడే డాన్స్ స్కూల్లో నేర్పిస్తున్నాను మేడం. ఓకే, 2 ఇయర్స్ నుంచి నేర్చుకున్నాను. 2 ఇయర్స్ నుంచి వెళ్తుంది మేడం. ఇంత తొందరగా ఇంత పెద్ద స్టేజ్లోకి వెళ్ళడం చాలా గ్రేట్ మేడం. ఎవరు వెళ్ళలేరంటే వాళ్ళ గురువు కూడా చాలా అప్రిషియేట్ చేస్తారు మా పాపకు, చాలా ఎంకరేజ్ చేస్తారు గురువు. ఓకే నాన్న, అసలు ఇప్పుడు నీకు యూఎస్లో, మలేషియాలో కూడా ఆపర్చునిటీస్ వస్తున్నాయి కదా, మరి నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావా? అక్కడ వెళ్ళి కూడా పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? అక్కడ పర్ఫార్మెన్స్ చేసి మంచిగా ఉండాలి అనుకుంటున్నాను. మరి ప్రాక్టీస్ డైలీ చేస్తావా నువ్వు? ఏ టైం నుంచి చేస్తావు డైలీ? 5 to 7, మళ్ళీ ఇంటికి వచ్చినాక 7 to 8. ఓకే, ఇప్పుడు కూచిపూడి చేస్తున్నావు కదా నాన్న నువ్వు, మరి ఇంకా నీకు ఏమి ఇష్టం? కూచిపూడి కాకుండా ఇంకేం చేయాలనుకుంటున్నావు నువ్వు? ఫోక్ డాన్స్. ఫోక్ డాన్స్ కూడా చేయాలనుకుంటున్నావా? నువ్వు బాగా చదువుతావా స్కూల్లో? ఫస్ట్ ర్యాంకా నువ్వు? ఎస్. ఫ్రెండ్స్, నీతో పాటు నీ ఫ్రెండ్స్ కూడా కూచిపూడి నేర్చుకుంటారా? అడుగుతారా నాకు నేర్పిస్తావా అని? అడుగుతారా నిన్ను? అడుగుతారా? నువ్వేం చెప్తావు అప్పుడు వాళ్ళకి? నువ్వు మా డాన్స్ స్కూల్కి రా అని చెప్తా. ఓకే, హైదరాబాద్లో ఉంటున్నావు కదా నువ్వు, హైదరాబాద్లో ఇప్పటివరకు ఎన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యావు నువ్వు? 20. 20యా? నిజామాబాద్లో ఎక్కడెక్కడ అయ్యావు? బైన్సా, మహారాష్ట్ర, నిజామాబాద్. ఓకే సార్, పాప ఇన్ని అవార్డ్స్ పథకాలు తీసుకుంటున్న సందర్భంలో ఎంతమంది చేతుల మీద నుంచి తీసుకుంది? వాళ్ళ పేరు చెప్పగలుగుతారా? మీకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది ఏది? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు అప్రిషియేట్ చేసి మరీ మెమోటేని అందజేశారు. చలపతి శాస్త్రి కూచిపూడిలో చాలా సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న చలపతి శాస్త్రి గారి మీద, అట్లాగే కోలేటి దామోదర్ గారు రీసెంట్ పోలీస్ కార్పొరేషన్ చైర్మన్ గారు వాళ్ళ చేతుల మీద కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా చాలామంది చేశారు మేడం. ఇవి మెయిన్ 3 అయితే మాకు కొంచెం అప్రిషియేట్ అనిపించినాయి మేడం. ఓకే సార్, పాపను చూసి అంటే వేరే వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లలకి నేర్పించాలి, ఎక్కడ నేర్పించారు అని చెప్పేసి మీకు కాంటాక్ట్ అవుతూ ఉంటారా? ఎస్ మేడం, మాకు స్టేటస్లో ఇన్స్టాలో చూసి చాలామంది అప్రిషియేట్ చేసి మీ పాప ఎక్కడ నేర్చుకుంది, మేము కూడా పంపించాలనుకున్నాం ఎలా అని చాలామంది ఇక్కడ మా ఆర్మూర్ వాళ్ళు కానీ, నిజామాబాద్లో కానీ, హైదరాబాద్లో కానీ డీటెయిల్స్ తీసుకొని జాయిన్ చేసి వాళ్ళు కూడా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్గా మేడం వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. ఓకే శాస్త్ర, నువ్వు ఏ సాంగ్స్ పైన చేస్తావు? నీకు ఎక్కువ ఏ సాంగ్ అంటే ఎక్కువ ఇష్టం? నేను శ్రీరాముడి పాట చేశాను. మూషిక వాహన, లలిత హారతి, కులుకుగా నడవరో, జనత శబ్దం, అదిగో అల్లదిగో, ఇదిగో భద్రాద్రి, పలుకే బంగారం, తక్కువేమి మనకు. ఈ పాటలలో నీకు అన్నిట్లో నీకు ఇష్టమైన సాంగ్ ఏది? తక్కువేమి మనకు. బాగా చేస్తావా దీనిపైన? ఏదైనా సాంగ్ కూడా పాడతావా నువ్వు శాస్త్ర? ఓకే, పాడు. తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు. ప్రకతోడుగా భగవంతుడు ములు చక్రధారి అయి చందనే తక్కువేమి మనకు, రాముడొక్కడుండు వరకు. తై తై దిది తై తై. ఓకే, చాలా బాగా పాడావు శాస్త్ర. ఇంకా నువ్వు నీలాంటి పిల్లలకి నువ్వేం చెప్తావు? నీ ఫ్రెండ్స్కి కానీ నీలా ఉన్న పిల్లలకి నువ్వేం చెప్తావు? మీకు ఏది ఇష్టం ఉంటే అది నేర్చుకోండి, మీకు క్లాసికల్ ఇష్టం ఉంటే క్లాసికల్లో జాయిన్ కాండి అని చెప్తా. ఓకే, గుడ్, మంచి అడ్వైస్ ఇచ్చారు సార్. మీరేం చెప్పాలనుకుంటున్నారు చివరిగా? ఏం లేదు మేడం, ప్రజెంట్ అయితే ఇక్కడ మన స్టేట్లో ఆల్ స్టేట్స్లో వచ్చినాయి చేసినాము. ఇంకా ఇంప్రూవ్ కోసం ఇంటర్నేషనల్ చేయాలని ఒక ఆలోచన వచ్చింది. దాని తగ్గట్టు మేము వాళ్ళకు వీడియోస్ సెండ్ చేయడం జరిగింది. తానా వాళ్ళు లైవ్లో తీసుకొని డ్యాన్స్ చూసిన తర్వాత వాళ్ళు కూడా ఇన్విటేషన్ జరిగింది. జూలై 1, 2, 3 ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళు మాకు స్పాన్సర్ ఇచ్చారు. బట్ మనం ఫర్దర్ వెళ్ళడానికి కూడా చాలా పెద్ద అమౌంట్గా మేడం ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ అయితే ఇది నెక్స్ట్ మంత్ 3కి అయితే మలేషియా వెళ్తున్నాం మేడం. అది వాళ్ళే స్పాన్సర్ చేసి వాళ్ళే టికెట్ పెట్టి తీసుకుంటారు పాప డ్యాన్స్ అక్కడ చేయించాలని.
ఓకే సార్. అంటే ఇట్లా జర్నీ ఇట్లా ఇబ్బంది ఏమన్నా అవుతుందా ఇక్కడికి దూరం వెళ్ళాడు? అవుతుంది మేడం, కంపల్సరీ మనం టైం తీసుకోవాలి, చాలా ఇబ్బంది అవుతుంది, ఫైనాన్షియల్గా చాలా ట్రబుల్ అవుతుంది మేడం. ఎక్కడికి వెళ్ళాలి, మేకప్ కానీ వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ తీసుకోవాలి, అరేంజ్ చేసుకోవాలంటే కొంచెం ట్రబుల్ అవుతుంది. బట్ ఆమె ఏదైనా సరే వెళ్తా అంటే మేము ఎంకరేజ్ చేస్తాం మేడం. ఆ ఫైనాన్స్ విషయం ఆమెకు చెప్పకుండా మేము సరేలే వెళ్దాంలే అని చెప్పేసి తీసుకెళ్ళినందుకు ఆమె కూడా చాలా బాగా చేస్తుంది. వెళ్ళిన దగ్గర ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏదైనా ఒక ప్రైజ్ అయితే ఆమె మేము కంపల్సరీ తీసుకుంటుంది. ఓకే సార్. మీరు వెళ్ళిన దగ్గర అక్కడ ప్లేసెస్లో కూడా అంటే మీకు సౌకర్యాలు కానీ ఏర్పాటు చేయడం ఏదన్నా ఏ విధంగా ఉంటుంది? అది ఏమున్నాయి మేడం, కొన్ని అకాడమీస్ ఇస్తాయి, ఫుడ్ షెల్టర్ ఇస్తాయి, కొన్ని ఏమి ఇవ్వవు మేడం. మన టైంకి రమ్మని చెప్తారు, ఆ టైంకి వెళ్ళి మన పర్ఫార్మెన్స్ చేసి ఇంకా నైట్ వరకు అంతా అయిపోయిన జడ్జిమెంట్ చెప్పిన వరకు కూడా మనం వెయిట్ చేయాలా. కొన్ని అకాడమీస్ వచ్చేసి ఇప్పుడు మనం రీసెంట్గా బిర్లా మందిర్ వెళ్ళినాం మేడం, రవీంద్ర భారతి వెళ్ళినాం, వాళ్ళు అక్కడ లైట్ స్నాక్స్ అవి అరేంజ్ చేయగలుగుతారు. మిగతాది ఏమున్నా మేమే ట్రావెలింగ్ కానీ వెళ్ళడానికి కానీ మేడం, ఫుడ్ కానీ మేమే చూసుకోవాలి. బట్ కాస్ట్యూమ్ అయినా మేకప్ అయినా ఏదైనా మేడం, కాస్ట్యూమ్ మేకప్ మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే మేడం, మిస్సెస్ గారు బ్యూటిషియన్ మేడం, కంపల్సరీ పాప కోసం ఎక్కడ వెళ్ళినా ఇబ్బంది అవుతుందని చెప్పేసి గ్రూప్ ఉంటే మేడం, వాళ్ళ గురువుల నుంచి వస్తారు. మేము సోలో వెళ్తాం కదా మేడం, మాకు ఎవరు రారు. బట్ మా మిస్సెస్ గారు ఇలా మమ్మీ తీసుకెళ్ళి ఆమె బ్యూటిషియన్ కాబట్టి ఆమెను రెడీ చేస్తాం మేడం. ఇప్పుడు కూడా ఆమెను రెడీ చేసింది. ఈ డ్రెస్సులు స్టిచ్చింగ్ కూడా మేము ఓన్గా చేసుకుంటాం మేడం. అదొకటి మాకు కొంచెం సేఫ్ బడ్జెట్లో అయిపోతుంది మేడం. ఓకే సార్. మీరు ప్రభుత్వానికి కానీ ఎవరికైనా ఏదైనా సాయం అడగాలనుకుంటున్నారా, సాయం పొందాలనుకుంటున్నారా, ఎలాంటి సపోర్ట్ కావాలనుకుంటున్నారా? సాయం అంటూ ఏం లేదు మేడం. నెక్స్ట్ ఇప్పుడు యూఎస్కి కావాల్సిన కొంచెం మాకు ఫ్లైట్ టికెట్కి అది కానీ అరవింద్ సార్ని కలవాలనుకుంటున్నాం, వీలవుతలేదు, అపాయింట్మెంట్ దొరకలేదు. కంపల్సరీ వెళ్తాం. మా ఎమ్మెల్యే గారు వేమప్రసాద్ రెడ్డి అని కూడా కలిసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళు ఎవరన్నా జూలైలో ఉంది కదా మేడం, వాళ్ళు ఎవరన్నా చేస్తే యూఎస్లో తానా సంబంధించిన ప్రోగ్రామ్ మేడం, అది కంపల్సరీ అటెండ్ కావాలని ట్రై చేస్తున్నాం మేడం. వాళ్ళు ఏదైనా మన తెలంగాణ రాష్ట్రం నుంచి మీకు ఎలాంటి ప్రోత్సాహం అందుతుంది? ఇప్పటివరకు అయితే మేము ఎలాంటిది ఏం తీసుకోలేము మేడం. రీసెంట్గా బీజేపీ అధ్యక్షుడు రామ్మోహన్ సార్ గారు అప్రిషియేట్ చేసిన, సరే ఒకసారి కలవండి అని చెప్పాడు, అంతవరకే. బట్ అరవింద్ సార్ మా కాన్సెన్సీ కాబట్టి ఒకసారి సార్ని కలిసి ఎక్స్ప్లెయిన్ చేద్దామను. సార్ ఇలాంటి వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తాడని నేను కూడా విన్నాను, చూశాను. బట్ ఒకసారి సార్ని కూడా కలుస్తాను. మా ఎమ్మెల్యే గారిని వేమప్రసాద్ రెడ్డి గారిని కూడా ఒకసారి కలిసి చెప్పడం జరుగుతుంది మేడం. ఓకే సార్. ఇంకేమైనా చెప్తారా సార్? మీ ద్వారా కూడా ఒకసారి మీరు కూడా ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలని అనుకుంటున్నాం ప్రభుత్వానికి, మీ ద్వారా మీడియా ద్వారా చెప్పాలనుకుంటున్నాం. ఈ టైం ఇచ్చినందుకు మాకు, మీరు ఈ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు K6 వాళ్ళకు చాలా కృతజ్ఞతగా ఉంటామని కోరుకుంటున్నాం. ఓకే సార్. మరి పాపకు సంబంధించిన ఎన్నో విషయాలు, పథకాలు ఎక్కడెక్కడ పొందారు, అలాగే తన జర్నీ ఏ విధంగా ఉంటుంది, డైలీ రొటీన్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు ఈరోజు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. తల్లిదండ్రులుగా మీ ప్రోత్సాహం ఉండడం వల్లనే పిల్లలు ఒక స్థాయికి ఎదగలుగుతారు. ఆ ప్రోత్సాహం మీ పాపకి మీరు అందించారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ మేడం. ఓకే. పిల్లల్లో దాగి ఉన్నటువంటి ప్రతిభని పేరెంట్స్ వాళ్ళ సహకరిస్తూ వాళ్ళ ప్రతిభను గుర్తించి ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్నో పథకాలు సాధిస్తున్నారు చిన్నప్పటి నుంచి. మరి ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి సహకారం అందిస్తే ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ప్రత్యేకంగా K6 తరఫున కోరుకుంటున్నాం, ప్రభుత్వం నుంచి వారికి సహకారం అందించాలని చెప్పేసి. మరి ఇది ఈరోజు ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమం. మరో కార్యక్రమంతో మేము ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ K6.